ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయనకి పిఎఫ్ రూపంలో, గ్రాట్యుయిటీ రూపంలో అతను బతికే ఉంటాడు. రిటైర్డ్ అయిన నెలలోనో 2 నెలల్లోనో సెటిల్ అవుతుంది. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది అడ్వకేటు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేది ఇలా రాసిబడి ఉంది యాక్ట్లో, అడ్వకేట్స్ యాక్ట్లో. చనిపోయిన తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ అవుతుంది కానీ అడ్వకేట్ వెల్ఫేర్ కాదు కదా. లేట్ అవడానికి కారణం ఏంటంటే చనిపోయిన అడ్వకేటు ఎలాగో ఫాలోఅప్ చేయలేడు, ఫ్యామిలీకి ఎక్కడ ఫాలోఅప్ చేయాలో తెలియదు. ఇది సమస్య. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే మంచిగా దీంట్లో ఇక్కడ చిన్నగా ఆలోచన చేయాలి. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది అడ్వకేటు నాకు ఇక నుంచి ప్రాక్టీస్ అవసరం లేదు, నేను ఇంకా చేయలేకపోతున్నాను, లేదు దీనికి క్రైటీరియా 15 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండి అలాగే ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అటైన్ అయిపోయాడు, నేను వద్దు అనుకున్న క్రమంలో ఆయన గారికి ఆ వెల్ఫేర్ ఫండ్ అనేది అందితే అప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్ అవుతుంది. ఆయన డబ్బు కోసం ఆయన కోర్టుకి వెళ్ళి పోరాడగల రోజు వెళ్ళిన ప్రదేశం కాబట్టి. ఫ్యామిలీ డెత్ తర్వాత కాదు, బతికి ఉండంగానే ఒకవేళ అడ్వకేటు నేను వకాలత్ ఇక నుంచి ఫైల్ చేయను అన్నప్పుడు ఈ డబ్బుని తీసుకొని పిల్లోడి ఉద్యోగానికో, వ్యాపారానికో, లేదంటే చదువుకో, లేదంటే మ్యారేజ్కో, ఆడపిల్లల మ్యారేజ్కో ఉపయోగించుకుంటే అది ఉపయోగకరం అవుతుంది, అది వెల్ఫేర్ అవుతుంది. నిజమైన వెల్ఫేర్ అనేది అది.